కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కౌన్సిలర్ల పదవీ కాలం నేటితో ముగియడంతో ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ హయాంలో జరిగిన వార్డుల అభివృద్ధిని కౌన్సిలర్లు వివరించారు. తమకు అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గతంలో జరిగిన వాగ్వాదాలు కేవలం వార్డుల అభివృద్ధి కోసమేనని సభాముఖంగా స్పష్టం చేశారు. చైర్పర్సన్ లోకేశ్వరి మాట్లాడుతూ వైసీపీ హయాంలోనే పట్టణం అభివృద్ధి చెందిందని, రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ కౌన్సిలర్లను గెలిపించి సాయి ప్రసాద్ రెడ్డి గారిని మంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. అధికారులు, కౌన్సిలర్ల సహకారంతోనే ఆదోని అభివృద్ధి సాధ్యమైందని ఈ సందర్భంగా వారు అభినందనలు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు దేవైన వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి గుర్తించి ఎక్సెంట్లో సాయి ప్రసాద్ రెడ్డి మనం నమ్మకంగా తెలియజేసి జగన్ అభిమాన పార్టీ గుర్తింపుతో ఈరోజు గుర్తొచ్చి ఈరోజు ప్రజలకు ఏది చేసినాము, ఏ డెవలప్మెంట్ చేసినాము పైన ఖచ్చితంగా ప్రతిదీలో కాబట్టి ప్రతి అందరూ ఉండవలసింది కోరుతున్నాము. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినా ఈ కూటమి ప్రభుత్వంలోనా ఎన్ని ఇబ్బందులున్నా అవసరమైనప్పుడు ఎంతమంది ప్రభావం పెట్టినా ఎన్ని విషయాల అడ్డపడినా ఈ కౌన్సిలర్లు ఈ అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి మన యొక్క అవసరాన్ని లెక్కించుకొని ప్రతి ఒక్కరూ ఈ తోడ్పడి కౌన్సిలర్లు ఒకరికొకరికి సహాయపడి అందరూ సలహాలు తీసుకుని అందరూ దీనికి సహకరించి ఈ యొక్క అవసరాలను లెక్కి మన కౌన్సిలర్ కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీ మూలం కాక ఒక ఆందోళనలో కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీ గట్టిగా బలంగా నిలబడిందన్న ఒక మెసేజ్ ఇస్తూ అన్ని విధాలుగా కలిసికట్టుగా ఈ రోజు వరకు ప్రతి విషయానికి అందరూ కౌన్సిలర్ అందరూ సహకరించిన ప్రతి ఒక్కరు పేరు పేరు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. వారిని గుర్తించడం మర్చిపోయిన దశ క్షమించాలి. అదొస్తే మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము అనేది ఈ 4 గోడల మధ్యలోనే రోజులు జరుగుతూ ఉంది కదా. కానీ ఈ రోజు మన ముఖ్యంగా మీడియా విలేకరులు, మన పత్రికా విలేకరులు, టీవీ విలేకరులు, యూట్యూబ్ ఛానల్ విలేకరులు వీటి వల్ల దశ కౌన్సిల్ ఒక ఎందుకనంటే దశ ఈ రోజులో కౌన్సిల్ సభ అంటే అనేది గత 2 సంవత్సరాలుగా దశ ఇంకా తీరని చూపించడము సెలక్షన్ లైవ్ చేయడము మన దగ్గర నుంచి ఇక్కడ జరిగే అంశాల గురించి. సో దీని ద్వారా జనాలకు నిజంగా కౌన్సిల్ అధికారులు ఎంత బాగుంటున్నారు, కౌన్సిలర్లు ఎంత శ్రమ పడుతున్నారు అనేది కాబట్టి సామాజికంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ తల నుంచి శిరస్సు నమస్కారం తెలుస్తామని అధ్యక్ష. మీరు చేసింది కూడా మేము ఎంత సేవ చేసామో మాకైతే డబల్గా జనాల్లోకి ఈ మెసేజ్ మా కష్టాలను తీసుకోవడంలో చేసిన సేవలు గుర్తిస్తా మీ అందరికీ కౌన్సిల్ తరఫున నమస్కారాలు తెలుస్తామని అధ్యక్ష. తర్వాత ఇంకో వ్యక్తి అధ్యక్ష మా నరసింహరావు గారు అధ్యక్ష వైస్ చైర్మన్. అసలు ఆయన గురించి చెప్పాలని చేసినామంటే దీంట్లో మర్చిపోయిన అధ్యక్ష. మా అనుభవంలో అధ్యక్ష మొదటిగా ఫస్ట్ 2010లో నేను ఆరోగ్యంగా కమిషనర్ గారితో వాగ్దానం చేసి తీవ్రంగా పోరాటం జరిగింది. తర్వాత కూర్చోబెట్టి కాంబర్లో చెప్పాడు అధ్యక్ష, అధికారులతో అట్లా కాదు తమ్ముడు ప్రయత్నించాల్సింది, ఇట్లా ఉండకూడదు అని చెప్పి ఆయన నుంచి అధ్యక్ష ఆయన బయట ఆయన గురించి ఏమనుకుంటారో ఏమో అనేది తెలియదు అధ్యక్ష. నా వరకు రాజకీయంగా పర్సనల్ గా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను, ఆయన కూడా నా దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాడు అధ్యక్ష. కాబట్టి ఈ సభ తరఫున నరసింహనగర్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నరసింహనగరం అనే జీవితంలో రాజకీయంగా చాలా ఎక్కడ ఏమండి అని ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా చాలా ఆయన పాత్ర కూడా చాలా ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తా ముగిస్తా ఉన్నాను. మనకు సహకారం ఉండాల్సింది మన ఆఫీసర్లు అధ్యక్ష. మనం మొదటిగా కౌన్సిలర్ లేనప్పుడు మనం నామినేషన్ నుంచి కౌన్సిలర్ అయ్యే వరకు ఆ రోజు కమిషనర్ గా ఉన్నటువంటి ఆర్బీ కృష్ణ సార్, రఘునాథ్ రెడ్డి గారికి, తర్వాత మన కృష్ణ గారికి, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మన కమిషనర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే వారి సహకారం లేకపోతే ఎవరు ఏ పని చేయలేని పరిస్థితి అధ్యక్ష. ప్రతిరోజు వారిలో పొద్దున లేచి వారి సమయాన్ని కేటాయించి వచ్చి మనతో వాళ్ళ సమస్యలు తెలుసుకొని మన సమస్యలు తెలుసుకొని తీర్చినందుకు కమిషనర్ గారికి మరియు ఏఈలు ప్రత్యేక అధికారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అధ్యక్ష. సభముఖంగా ఈ రోజు అందరూ సహకరించినందుకు
ముఖ్యంగా మన మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారికి అధ్యక్ష కొత్తగా పోస్ట్ విషయంలో కూడా తిరిగి మా సమస్యలను తీసుకుంటుంది అధ్యక్ష. ఇంకా ఈ సభలో ఉన్నటువంటి అందరూ మళ్ళీ అందరూ కలవాలి ఈ సభలోనే అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా యువత రావాలి రాజకీయాల్లోకి ఈ కౌన్సిల్ సభలో ఇంకా యువత వచ్చి ఇట్లాంటి టౌన్లో సమస్యల పట్ల సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగి ఇంకా మన కౌన్సిల్ తీసుకొచ్చి సమస్యలన్నీ పరిష్కరించవలసిందిగా తెలియజేస్తామని అధ్యక్ష. ఇందాక బాలకన్నా మాట్లాడినాక అక్షరాలుగా నేను కూడా నిలిచిపోతున్నాను. మాట్లాడిన విషయాలకైనా నేను ఒకటే ఏం చేసినా ఏం మాట్లాడినా పనులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అది లాస్ట్ ఈ సార్లు గట్టిగా ఆయన ఆయన కూడా నేను ఏ చేసిన దాని కోసమే కదా ఏమనుకోవట్లేదు. అలాగే ముఖ్యంగా నేను ఈ కౌన్సిల్ హాల్లో దేవతాయంత్రి సమానంలో మేము ఈ కౌన్సిల్లో మాకు చాలా నేర్పించింది అధ్యక్ష. ఇంత చైర్పర్సన్ నాకు చూపించింది. తర్వాత దాదాపు 3-4 కమిటీ అనుకూలంగా చేసింది. అలాగే మేము చేసే ఏదైనా జనాల్లో మన్నలు పొందడం చూసినాము. కొంతమంది తిప్పుకోవడం కూడా చూసినాము. అంటే ఏం చేసినా మంచిగా చేయడానికి చేసినాము. అలాంటి ఈ పని నేర్పించిన మనకి అవకాశం కల్పించిన ఇంకా సేవలు నేర్పించాలనుకున్న మా రాజేశ్వర రెడ్డి గారికి మీరు పేరున ఈ సభ ధన్యవాదాలు. పండుగ శుభాకాంక్షలు మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు మా కౌన్సిలర్లు కానీ చైర్పర్సన్స్ కానీ పీరియడ్ లాస్ట్ రోజు ఈ రోజు మేమందరము మా అనుభూతులు పంచుకుంటున్నాము. మళ్ళీ ప్లస్ మా హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి అన్న హయాంలో మా సాయి ప్రసాద్ అన్న హయాంలో జరిగిన పనులు 2021 నుంచి 2024 వరకు జనరల్ ఫండ్స్ లో అంటే జనరల్ ఫండ్స్ లో 9,25,00,000 ఇవన్నీ నిఖిల్తో చదివించానా. ఓకే, ఎందుకంటే అక్షరాలు 14వ ఆర్థిక సంఘం ఫైనాన్స్ లో 30 పనులకు గాను 9,85,75,000. 15వ సంఘం అంటే 15 ఫైనాన్స్ లో 32 పనులకు గాను 7,19,00,000. జీజీజీ నిధుల కింద 45 పనులకు గాను 2,75,00,000. ఇది స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ శౌచాలయాలు నిర్మాణం కొరకు 5 పనులు 49,20,000. యుపిహెచ్సి నిధులు వైద్య కేంద్రం నుండి 2 పనులకు గాను 1,60,00,000. ఇతర నిధులు ఎంపీ మొదలైన పనులకు 4 పనులకు గాను 57,00,000. గుడ్వి షాపింగ్ కాంప్లెక్స్ ఒక పనికి 33 కోట్లు. టాయిలెట్ మొత్తం టోటల్ కలిసి 189 పనులకు గాను 64,75,29,000. ఇదంతా మన సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి అన్న చైర్పర్సన్ అక్క శాంతమ్మక్క ఉన్నప్పుడు జరిగిన పనులు 64,75,28,000. ఇది నా పీరియడ్ లో జనరల్ ఫండ్ పనుల సంఖ్య 109 పనులకు గాను 8,36,88,000. 15 అంటే 15 ఫైనాన్స్ లో 72 పనులకు గాను 6,58,00,000. 6,58,84,000. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ శౌచాలయ నిర్మాణం కోసం 9 పనులకు గాను 1,65,00,000. సిసి నిధులకు గాను 3 పనులకు గాను 36,00,000. బీపీసీ 2019 మరియు 2020 పనులకు గాను 69,00,000. మొత్తం పనులు 195 మరియు డబ్బులు లక్షలంటే 17,42,00,000.
72,000 గాను నేను చైర్పర్సన్ గా 17,72,00,000 పనులను నేను చేయించినాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి ప్రసాద్ రెడ్డి గారు గాను మరి మా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మరి మా జై మనోజ్ రెడ్డి గారికి గాని ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వార్డు ప్రజలకు 2 సార్లు కౌన్సిలర్ గా నన్ను ఎన్నుకొని నా పైన విశ్వాసం పెట్టుకొని ఎన్నుకున్న నా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లనే నా కౌన్సిలర్ నా కోసం చైర్పర్సన్ గా నా వెన్నుండి నన్ను ముందుకు నడిపిన నా కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులు, మీ ద్వారా నా పేరు కొంచెం ఉన్నత స్థితికి చేరిపోయింది. అంటే నేను ఒక గృహిణిగా కౌన్సిలర్ గా మన పనులు చేసుకుంటూ నేను పెద్దగా ఎవరికి పరిచయం కాలేదు. నేను కౌన్సిలర్ గా చైర్పర్సన్ గా అయినప్పుడు మీ ద్వారా నేను ఉన్నత స్థితికి ఎదిగినానని నేను అనుకుంటున్నా. దీని సహకారం అంతా మా వారికి చెందుతుంది. ఎందుకంటే మా ఆయన లేకుంటే నేను ముందుకు రాలేదు కాబట్టి ప్రత్యేకంగా మా ఆయనకు ధన్యవాదాలు. ఈ ఆశీర్వాదం ఇచ్చిన ఆ దేవుడికి కూడా ధన్యవాదాలు. మళ్ళా వచ్చే కౌన్సిలింగ్ లో నేను 42 మందికి దాని వైసీపీ జెండా ఎగరేస్తాం. మళ్ళా చైర్మన్ సీట్ వైసీపీ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. నేను 1 year అంటే 10 నెలల కాలంలో 17,42,72,000 పనులు, ఒక 195 పనులకు గాను రోడ్డు గాని డ్రైనేజ్ గాని నా హయాంలో మిగిలిపోయింది ఒకటే. ఆయన పేరు కొంచెం ముస్లిమ్స్ అన్న నీ వాడేది వాటిలో సీట్ కోసం సీట్ తీయించాలని అక్క గారు కూడా చాలా వాదించినారు. ఆ పని ఒక్కటే కాలేదు నా వల్ల. అంటే ఫైనాన్స్ డబ్బు లేదు మన దగ్గర, జనరల్ ఫండ్ లో నుంచి దాన్ని సీట్ తీయించలేము కాబట్టి నెక్స్ట్ ఎవరు వచ్చినా సీట్ తీయించాలి. మన ఆదోని ఎమ్మెల్యే గారు ఒక చిన్న విన్నపం, మున్సిపల్ స్కూల్ మా జగన్మోహన్ రెడ్డి అన్న సగానికి మా గవర్నమెంట్ పోయినాక సగానికి మున్సిపల్ స్కూల్ అలాగే ఉంది. మళ్ళా నెహ్రూ మెమోరియల్, ఆర్ఆర్ కాలనీ, మళ్ళా హనుమాన్ నగర్ స్కూల్ వాటిని కొంచెం పిల్లల కోసం నెక్స్ట్ వచ్చే ఎండాకాలం లోపల వాటిపైన దృష్టించి మిగతా వాళ్ళు చెప్పే మాటలు వినకుండా మంచి పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.